Hi friends, this is your Mehboob. Today I am discussing about groups. How to create groups in ServiceNow. First of all, we have to know what is mean by group. ఇక్కడ మనం గ్రూప్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనం వెళ్తే గ్రూప్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ యూజర్స్ హూ షేర్ ఏ కామన్ పర్పస్. అంటే ఒక కామన్ పర్పస్ని చూడండి, ఏ గ్రూప్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ యూజర్స్ హూ షేర్ ఏ కామన్ పర్పస్. అంటే ఎవరైతే కామన్ వర్క్ను షేర్ చేసుకుంటున్నారో వారిని ఒక గ్రూప్గా మనము డివైడ్ చేయొచ్చు. అదే మనము ఈరోజు చెప్పుకుంటున్నాం. అంటే సర్వీస్నోలో గ్రూప్స్ను ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫిల్టర్ నావిగేషన్ బార్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి GROUPS గ్రూప్స్ అని టైప్ చేస్తే ఇక్కడ యూజర్ అడ్మినిస్ట్రేషన్లో గ్రూప్స్ అని కనిపిస్తుందా మీకు, అక్కడ గ్రూప్స్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకు 44 గ్రూప్స్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి. చూడండి ఇక్కడ 44. చూడండి, నెట్వర్క్ యాప్ మేనేజర్, ప్రాబ్లమ్ అనాలిసిస్. మనం యూజర్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ బటన్ ఎలా అయితే క్లిక్ చేసామో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ న్యూ బటన్ అని క్లిక్ చేయాలి. ఓకే, హియర్ సి నేమ్, మేనేజర్, డిస్క్రిప్షన్, గ్రూప్ ఈమెయిల్, పేరెంట్, నేమ్. ఓకే, దిస్ ఈజ్ నేమ్. అంటే ఇక్కడ మనం గ్రూప్ నేమ్ ఇవ్వాలి. గ్రూప్ నేమ్ డెమో గ్రూప్ ఫర్ బిగినర్ గ్రూప్ నేమ్ ఇచ్చాము. ఇక్కడ మేనేజర్ అంటే ఈ గ్రూప్కు లీడ్ ఎవరు, లేకపోతే మేనేజరు ఎవరు, అలా ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీమా అని ఇస్తున్నా. ఓకే, రీమా అని ఇచ్చాను. ఎందుకు రాలేదు ఇది? ఓకే, వెయిట్ రెబికా. ఓకే, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ ఇది వర్క్ కావట్లేదు ఎందుకో. ఒక డిస్క్రిప్షన్ ఈ గ్రూప్ ఏ దానికి సంబంధించింది అంటే ఎలా అంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిందా, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్కి సంబంధించిందా, ఇలా ఉంటాయి కదా మన సర్వీస్నోలో. అలాగా మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అది ఇన్సిడెంట్ మేనేజ్ అంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గ్రూప్ ఫర్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు ఈ గ్రూప్ అనేది. ఆ డిస్క్రిప్షన్ షార్ట్ డిస్క్రిప్షన్ రావాలి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ రాస్తున్నాను అంటే సేమ్ అదే రాస్తున్నాను. ఓకే, డిస్క్రిప్షన్ రాసేసాను. ఇక్కడ గ్రూప్ ఈమెయిల్ అంటే ఈ గ్రూప్కి ఒక మెయిల్ ఇవ్వాలా. అంటే ఏదైనా అప్డేట్ చేసినా, నోటిఫికేషన్ వచ్చినా ఆ గ్రూప్కు మెయిల్ వెళ్తుంది. ఇక్కడ పేరెంట్ అంటే ఈ గ్రూప్కి పేరెంట్ ఇంకా ఏదన్నా గ్రూప్ ఉందా అంటే పేరెంట్ అంటే ఎలా చెప్పాలి మీకు, అంటే ఈ గ్రూప్ ఇంకొక గ్రూప్ ద్వారా వచ్చిందా అదని పేరెంట్ అంటారు. మనం పేరెంట్ ఇవ్వచ్చు పేరెంట్ ఉంటే. ఓకే, ఇప్పుడు మన యాష్ కలర్ బార్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కర్సర్ తీసుకెళ్ళి రైట్ క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేస్తే మీకు గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ గ్రూప్స్కి మనం ఏదైనా రోల్స్ అసైన్ చేయాలనుకుంటే అసైన్ చేయొచ్చు. ఈ గ్రూప్లో ఏదైనా ఇంకా కొత్త గ్రూప్ మెంబర్ని యాడ్ చేయాలంటే గ్రూప్ మెంబర్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ గ్రూప్స్ అంటే ఈ గ్రూప్స్లోనే ఇంకా ఏమైనా గ్రూప్స్ ఉన్నాయా, స్కిల్స్ అంటే ఈ గ్రూప్కి ఏమేమి స్కిల్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీరు చూసారు కదా యూజర్కి ఒక రోల్ని ఎలా అసైన్ చేయాలనేది. సేమ్ అలాగని ఇక్కడ గ్రూప్ని ఒక ఒక ఈ గ్రూప్లో అందరికీ ఒక రోలు అసైన్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, రోల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ అని బటన్ ఉంది కదా, ఎడిట్ అని క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఉన్న రోల్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ రోల్స్ ఉన్నాయి. నేను నా డెమో రోల్ అని ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, డెమో రోల్ ఫర్ బిగినర్స్ రోల్ క్రియేట్ చేశాను కదా, అది ఇలా వచ్చి ఇక్కడ యాడ్ అని చేసి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేస్తానే ఆ గ్రూప్కు చూడండి డెమో రోల్ అంటే ఈ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోల్ అనేది అసైన్ అయిపోతుంది. ఇక్కడ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు అంటే ఈ గ్రూప్లో ఇంకా ఒక ఇద్దరు కొత్త వాళ్ళు జాయిన్ అయినారు కంపెనీలో, వాళ్ళని కూడా ఆ గ్రూప్లో జాయిన్ చేయాలంటే కొత్త వాడైతే న్యూ, ఆల్రెడీ ఉన్నవాడైతే ఎడిట్. నేను ఎడిట్ అని ఇస్తున్నాను. ఆల్రెడీ మన కంపెనీలో ఉన్నాడు అతన్ని, అంటే ఆర్గనైజేషన్ ఉన్నాడు అతన్ని క్రియేట్ చేయాలి, ఐ మీన్ యాడ్ చేయాలి మెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇంతమంది ఉన్నారు కదా. ఓకే, ఏదో వచ్చి వెళ్ళిపోయింది, సారీ. ఇక్కడ చూడండి ఆండ్రూ, ఇక్కడ మెయిల్స్ అన్నీ వచ్చాయి వాళ్ళవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చారిటీ ఈ మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, యాడ్ చేశాను. ఓకే, చూడండి ఇక్కడ గ్రూప్ మెంబర్ యాడ్ అయింది. ఇలా మనం మన రిక్వైర్మెంట్ బట్టి మన గ్రూప్ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఇంకా ఏదైనా సబ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలనుకుంటే గ్రూప్స్ క్రియేట్ స్కిల్స్ అంటే ఏ స్కిల్స్ ఉన్నాయి
అంటే వీళ్ళకు ఏ స్కిల్ యాడ్ చేయాలి చూడండి. ఇక్కడ వస్తాయి ఐటీ ఉంది చూడండి, ఐటీ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి రోల్స్ ఇంతకుముందు అన్నీ ఏం లేవు, ఎంటీ ఉన్నాయి. ఇప్పుడు రోల్ ఒకటి వచ్చింది, గ్రూప్ మెంబర్ ఒకటి యాడ్ అయినాడు, గ్రూప్స్ నేను ఇవ్వలేదు, స్కిల్స్ ఉన్నాయి. ఇలా మనము గ్రూప్స్ను యాడ్ చేస్తాము. ఇప్పుడు అప్డేట్ చేసేస్తున్నాను, అప్డేట్ అయిపోతుంది చూడండి. ఇక్కడ మనం చూడండి డెమో గ్రూప్ ఫర్ బిగినర్స్ చూడండి, డిస్క్రిప్షన్ డెమో గ్రూప్ యాక్టివ్ ఎలా అయింది. మీకు ఇంకా డౌట్ రావచ్చు, నేను గ్రూప్స్ క్రియేట్ చేశాను, దీనిని ఎలా డిలీట్ చేయాలి అనుకుంటారు కదా మీరు. ఇక్కడ ఏదన్నా అంటే యూజర్స్ని డిలీట్ చేయాలన్నా, గ్రూప్స్ని డిలీట్ చేయాలన్నా, రోల్స్ అన్నా డిలీట్ చేయాలన్నా ఏం లేదు. ఇక్కడ ఉంది కదా జాకీ గ్రూప్ అని, దీన్ని ఇలా క్లిక్ చేసి ఇలా కిందికి వస్తే ఇలా స్క్రోల్ కింద చేస్తే ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి యాక్షన్ ఆన్ సెలెక్టెడ్ రోస్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిలీట్ అనే ఆప్షన్ ఉంది. డిలీట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి డిలీట్ ద సెలెక్టెడ్ రికార్డ్స్ను మనము డిలీట్ చేయగలము. ఇది నెట్ చాలా స్లోగా ఉంది నా దగ్గర, సారీ. ఇలా మనము గ్రూప్స్ను క్రియేట్ చేయగలము. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా గ్రూప్స్ను క్రియేట్ చేయడం సర్వీస్ నైన్లో. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియోకి నేను నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ నడుపుతున్నాను, రన్ చేస్తున్నాను. మీ సహాయం నాకు చాలా కావాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.